హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గాయ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. డిగ్రీ, ఇంటర్‌ని బేస్ చేసుకొని కూడా మీరైతే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసి జాబ్ పొందుకోవచ్చు. సో, ఎవరెవరికైతే ఈ విధంగా ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ ఇంట్రెస్టెడ్ ఉందో వారైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎగ్జామ్ కాబట్టి చిన్నగా ఒక ఇంటర్వ్యూని బేస్ చేసుకొని అయితే మీకు జాబ్ ఉండబోతుంది అంటూ వీరైతే తెలియజేశారు. ఇందుకోసం అయితే ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు కండక్ట్ అన్ ఇంటర్వ్యూ టు రిక్రూట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఆర్ సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలోస్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆన్ ప్యూర్‌లీ టెంపరరీ కాంట్రాక్చువల్ బేసిస్ అంటూ వీరైతే తెలియజేశారు. సో, ఈ పోస్ట్ కిందనైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయి అంటూ వీరు తెలియజేశారు. ఇవన్నీ కాంట్రాక్ట్ టెంపరరీ పోస్ట్ ఫ్రెండ్స్. సో, ఎవరెవరికి అయితే ఈ జాబ్ ఈ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉందో వారు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూని కండక్ట్ చేసి మీకైతే ఈ జాబ్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ స్కోప్ ఉంటుంది కాబట్టి జాబ్ పొందుకోవడానికి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ మనకి జాబ్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో, తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరైతే యుటిలైజ్ చేసుకోండి. ప్రాజెక్ట్ అసోసియేట్‌గా, ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్‌గానైతే మనకి జాబ్స్ ఉన్నాయి. ముందుగా మనం విషయానికి వచ్చినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఓన్లీ ఇండియన్ నేషనల్స్ కెన్ అప్లై ఆర్ ఎలిజిబుల్ అంటూ తెలియజేశారు. సో, మీరు ఏ స్టేట్ నుండైనా పర్లేదు. మీరైతే ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే 3 ఆఫ్ జూన్ వరకి అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోగానైతే 28 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. అండ్ సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో జాబ్‌కి 32 ఇయర్స్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ అసిస్టెంట్‌కి 25 ఇయర్స్ వరకైతే ఏజ్ లిమిట్ ఉండాలి అంటూ వీరు తెలియజేశారు. అండ్ దీంతో పాటు 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే వుమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటూ వీరు తెలియజేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే మీరు కంప్లీట్‌గా ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 3 ఆఫ్ జూన్, జూన్ 3 గనుక తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్. సో, మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ అవకాశం, ఈ జాబ్ ఆపర్చునిటీ తెలియక ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. అండ్ అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఇదైతే ప్యూర్‌లీ టెంపరరీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఫ్రెండ్స్. దీనికోసం మీరు అప్లై చేయడానికి కింద ఇక్కడ మీకు మెన్షన్ చేయబడిన ఈ గూగుల్ ఫార్మ్‌ని ఫిలప్ చేసేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫార్మాట్ కూడా మీకు నోటిఫికేషన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయబడి ఉంది. సో, తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కిందనైతే మనకి
29th అండ్ 30 సీరియల్ నంబర్‌లో వేకెన్సీస్ అనేవి ఉన్నవి. దీనికోసం అయితే మీరు ఇంటర్ పూర్తి చేసుకున్నట్లయితే చాలు. ఇక్కడ క్వాలిఫికేషన్‌లో +2 ఇన్ సైన్స్ స్ట్రీమ్. బైపీసీలో గనుక మీరు ఇంటర్ పూర్తి చేసుకున్నట్లయితే ఈ జాబ్‌కి మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్. అండ్ ఫర్ ఎవ్రీ మంత్ మీకు 17,000 అనేది సాలరీగా వస్తుంది. ఇక ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ కిందనైతే మీరు క్వాలిఫికేషన్ కోసం బీఎస్సీ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దట్ టూ ఇన్ బోటనీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ లేదా ప్లాంట్ సైన్సెస్ ఫీల్డ్‌లో గనుక బీఎస్సీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్‌కి మీరు ఎలిజిబుల్. అండ్ మీ యొక్క సాలరీ వచ్చేసి 19,000 పర్ మంత్ అనేది అయితే ఉంటుంది. ఇందులో 22, 23, 24, 25, 26, 27, 28థ్ కాలమ్ వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. టోటల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటూ తెలియజేస్తారు. ఇందులో మీకు వేరే వేరే ఫీల్డ్‌ని బట్టి మీకు 30,000 వరకి సాలరీ అనేది ఉండబోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోగానైతే జాబ్ వేకెన్సీస్ గురించి మనం చూసినట్లయితే ఫిఫ్త్ కాలమ్ నుండి మీరు 21st కాలమ్ వరకి ఉన్న ఈ జాబ్స్‌కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం క్వాలిఫికేషన్‌కి గనుక విషయానికి గనుక మనం వచ్చినట్లయితే ఎంఎస్‌సి డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ అండ్ 2 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ టిష్యూ కల్చర్ ఆఫ్ ట్రీ స్పీసీస్ మీదనైతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అంటూ వీరు తెలియజేశారు. దీనికోసం అయితే మీకు మంత్లీ 20,000 వరకి సాలరీ ఉంటుంది. సో, మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఇంకా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని అయితే ఈ యొక్క డిఫరెంట్ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక పోస్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోగా ఉన్న జాబ్స్. ఇక సీనియర్ ప్రాజెక్ట్ ఫెలోగా గురించి అయితే మీరు ఎంఎస్‌సి డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ అప్లైడ్ జియాలజీ అండ్ ఇక్కడ కింద మీకు మెన్షన్ చేయబడిన ఈ కేటగరీస్‌లో గనుక మీరు ఎంఎస్‌సి పూర్తి చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. దీనికోసమైతే మీ సాలరీ అనేది 23,000 వరకి పర్ మంత్ అనేది ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్‌గానైతే 1 పోస్ట్ వేకెన్సీగా ఉంది. దీనికోసం 60,000 వరకైతే మీకు సాలరీ ఉండబోతుంది. ఇందులో మాస్టర్స్ డిగ్రీ అనేది మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇన్ బయోటెక్ ఆర్ ఫుడ్ సైన్స్ లేదా బయోకెమికల్ ఇంజినీరింగ్ ఆర్ ఎంజైమ్ టెక్నాలజీ అంటూ మీరు మెన్షన్ చేశారు. సో, బేస్డ్ అపాన్ మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఇంకా మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు వివిధ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ ఎగ్జామ్ ఫీ లేకుండానే మంచిగా ఫారెస్ట్‌లో మంచి జాబ్స్ కోసం వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఇది వారికి ఉపయోగపడుతుంది. సో, ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ రంగాల్లోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ గనుక మీరు వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.